మీడియా మిత్రులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత దళితులపైన అనేక రకమైన దౌర్జన్యాలు, దోపిడీలు, అరాచకాలు, తర్వాత దళితుల భూములు లాక్కోవడం, ఇలాంటి దౌర్భాగ్యమైన పరిపాలన ఈ కూటమి ప్రభుత్వం అందిస్తూ ఉంది. నిన్నటి రోజున మడకశిర శాసనసభ్యులు ఎంఎస్ రాజు గారు దళితులకు కూటమి ప్రభుత్వము చంద్రబాబు నాయుడు చూపిస్తున్న ప్రేమాభిమానాల గురించి తెలియజేస్తున్నాడు. ఎమ్మెల్యే గారు ఒకటి గుర్తుపెట్టుకోండి, గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్న కాలంలో దాదాపుగా దళితులకు, కేవలం దళితులకు మాత్రమే వివిధ పథకాల ద్వారా 70,000 కోట్లు వెచ్చించి ఖర్చు పెట్టిన ఏకైక ముఖ్యమంత్రి, దళితుల కోసం పాటుపడిన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. అది గుర్తుంచుకోండి. నాడు 1985 నుండి నేడు ఇదే పల్నాడు జిల్లాలో నిన్న జరిగిన సాల్మాన్ హత్య వరకు, అంటే 1985 కారంచేడులో ఊచకోత, దళితులను ఊచకోత ఏ విధంగా కోసారో అప్పటి నుండి ఇప్పటి వరకు, నిన్న సాల్మాన్ హత్య వరకు కూడా ఇది టీడీపీ వాళ్ళే చేసేదని ఖచ్చితంగా ఖరాఖండిగా కూడా తెలియజేస్తాం. ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడే కారంచేడు ఊచికోత ఘటన కూడా జరిగింది. ఈరోజు మీకు తెలియదా, ఈయన ఎంఎస్ రాజు గారు ఏమంటున్నారు? ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన గొడవను రాజకీయం చేస్తున్నారు. అయ్యా, మీరు కళ్ళుండి చూస్తున్నారా, లేదంటే నోరు ఉందని మాట్లాడుతున్నారో మాకు తెలియడం లేదు. కానీ ఈ 19 నెలల కాలంలో, కూటమి ప్రభుత్వం వచ్చిన 19 నెలల కాలంలో ఆ గ్రామంలో 300 కుటుంబాలు, దళిత కుటుంబాలను గ్రామం నుండి వెలివేశారు. ఆ 300 కుటుంబాలు గ్రామం నుండి బయటికి పోయి, ఈ సాల్మాన్ అనే వ్యక్తి భార్యకు ఆరోగ్యం సరిగ్గా లేక చూసుకోవడానికి ఇంటికి వస్తే మీ టీడీపీ గూండాలు, రౌడీలు ఒక మనిషిని, ఒక వైఎస్ఆర్సీపీ కార్యకర్తను ఇనుప రాడ్లతో కొట్టి చంపిన ఘటన మీకు కళ్ళకు కనబడలేదా? తర్వాత ఈ సాల్మాన్ హత్య గురించి మొత్తం రాష్ట్రం అంతా ఒక నిరసన కార్యక్రమం తెలియజేశాం. వాళ్ళ కుటుంబానికి ఖచ్చితంగా 5 ఎకరాల భూమి వల్ల వాళ్ళ ఆర్థికంగా ఆదుకోవాలా, తర్వాత ఒక ప్రభుత్వ ఉద్యోగం కూడా వాళ్ళ ఇంట్లో ఎవరికోరికి కల్పించాలనేది ఒక నినాదంతో రాష్ట్రం అంతా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నారు. అంతెందుకు, మొన్న నీ నియోజకవర్గం పక్కనే రామగిరి మండలం ఒక దళితుల 14 సంవత్సరాల అమ్మాయిని దాదాపు 12-14 మంది అఘాయిత్యం చేస్తే, నీ పక్కన ఉన్న నియోజకవర్గంలో ఒక మండలానికి పోయి నీవు పరామర్శించావా? నీవు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నావా? తర్వాత నీవు 100 రోజులు మీ ప్రభుత్వం వచ్చి 1 సంవత్సరం కాలంలో మీరు ఏమేమి అభివృద్ధి కార్యక్రమం చేశామని మీ హోమ్ మినిస్టర్ గారిని అదే నీ నియోజకవర్గానికి పిలిపించుకున్నావు. అదే రోజు ఇక్కడ ఆమె ఆ ఏడుగుర్రాలపల్లిలో ఆ పాపకు ఏదైతే అఘాయిత్యం జరిగిందో వాళ్ళు ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నారు. కానీ మీ హోంమంత్రి కానీ మీరు కానీ పరామర్శించడానికి వచ్చారా? ఏమి వాళ్ళు, ఆమె కూడా దళిత అమ్మాయే కదా. మరి మీకెక్కడ ఉంది దళితులపైన ప్రేమ? మీరు కూడా దళితులపైన ప్రేమ చూపిస్తున్నారా? ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు అయినా కానీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే దళితులు అంటే చాలా చులకనగా చూస్తాడు దళితుల్ని. ఇది మాత్రం వాస్తవం. ఎందుకంటే ఒక నిండు సభలో కూడా మీ చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు? దళితులుగా ఎవరైనా పుట్టాలనుకుంటారా అని అంటాడు.
దళితులుగా ఎవరైనా పుట్టాలనుకుంటారు. ఏమో దళితులు అంటే అంత చిన్న చూపా, అంత చులకనా? అదే జగన్మోహన్ రెడ్డి గారు ఒక దళితుడిని దగ్గరికి చేర్చుకొని నా దళితుడు అని దగ్గరికి చేర్చుకునే నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు మీ హోమ్ మినిస్టర్ పదవి అనుభవిస్తున్న ఈ రాష్ట్రంలో ఏకైక హోదా గల స్థానము, గౌరవ స్థానం ఏదైతే హోమ్ మినిస్టర్ పదవి ఉందో అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన పదవి మాత్రమే. మీ నాయకుడు 3 సార్లు ముఖ్యమంత్రి అయిన కూడా ఏ రోజు కూడా దళితుడిని హోమ్ మినిస్టర్గా చేయాలనే ఆలోచన రాలేదు. ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఒక హోమ్ మినిస్టర్ దళితుకే ఇచ్చాడు, ఒక ఉప ముఖ్యమంత్రి కూడా దళితులకే ఇచ్చాడు. అది దళితుల పట్ల ఉన్న గౌరవం జగన్మోహన్ రెడ్డికి. మీ నాయకుడికి ఎక్కడుంది గౌరవం? తర్వాత ఏమన్నావు, దళితులకు చంద్రబాబు నాయుడు మేలు చేస్తాడు. ఏం మేలు చేసావు చెప్పు. ఈ 19 నెలల కాలంలో మీరు ఏమైనా దళితులకు ఏదైనా ఒక సంక్షేమ పథకం ఇచ్చారా? దళితుల పట్ల ఏమైనా గౌరవం చూపించారా? దళితుల గౌరవాన్ని కాపాడిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. విజయవాడ నడి బొడ్డున దాదాపు 125 అడుగుల ఎత్తుతో 400 కోట్లు వెచ్చించి ఒక అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి దళిత జాతికి అంకితం చేసిన వాడు జగన్మోహన్ రెడ్డి. మీరు ఆ అంబేద్కర్ విగ్రహాన్ని చూసి ఓర్వలేక మీ ముఖ్యమంత్రి, మీ నీచమైన మీ చంద్రబాబు నాయుడు గారు దాని ఈరోజు చీకటి జీవోలు ఇష్యూ చేసి దాన్ని ప్రైవేట్ పరం చేస్తున్నాడు. ఏం మీరు లేరా? దళితులు శాసనసభ్యులు అంతమంది ఉన్నారు కదా, మీరు దాన్ని ఎందుకు కాపాడుకోలేకపోతున్నారు? మీరు దళితుల పైన ప్రేమే ఉంటే మీరు దాన్ని ఎందుకు కాపాడలేకున్నారు? అక్కడ అశుభ్రంగా ఉంది, దాన్ని కనీసం శుభ్రం చేసే ప్రయత్నం కూడా చేయలేదే. మీ దళిత ఎమ్మెల్యేలు ఉన్నారు కదా ఇప్పుడు. మరి జగన్మోహన్ రెడ్డికి ఎక్కడ, చంద్రబాబు నాయుడికి ఎక్కడ? ఎవరికి దళితుల పైన ప్రేమ ఉండదు, ఎవరికి అభిమానం ఉండదు? ఇది గుర్తుపెట్టుకోండి. తర్వాత మన అనంతపురం నగరంలోనే రామకృష్ణ కాలనీలో ఒక ఎస్టీ అమ్మాయి తన్మయి, ఆ అమ్మాయిని ఈ విధంగా ఒక వేరే కులస్తులు తీసుకుపోయి పెట్రోల్ పోసి అంటించి అఘాయిత్యం చేస్తే, మీరు ఈ జిల్లాలో 2 ఎస్సీ శాసనసభ్యులు ఉన్నారే, వాళ్ళ కుటుంబాన్ని ఏ రోజైనా పలకరించారా? ఏ రోజైనా పరామర్శించారా? పోనీ ప్రభుత్వం ద్వారా వాళ్ళకి ఆర్థికంగా ఏమైనా సహాయం చేశారా? మరి ఎక్కడ మీరు దళితుల పట్ల మీకు ప్రేమాభిమానాలు ఉండేది? ఎక్కడున్నది మీకు? చూడు, మీరు మొత్తం అంతా కూడా. తర్వాత తిరుపతి జిల్లాలో కూడా, చిత్తూరు తిరుపతిలో దాదాపుగా 300 కుటుంబాలు ఒక గ్రామం ఉంటే ఆ పల్లెనే 300 కుటుంబాలు ఆ ఇళ్లను కూల్చేసి అంబేద్కర్ విగ్రహం కూడా కూల్చేసిన చరిత్ర ఈ తెలుగుదేశం పార్టీది. తర్వాత సాక్షాత్తు మీ ఉప ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో పిఠాపురంలో ఒక దళిత కుటుంబాన్ని గ్రామం నుండి వెలివేసి కనీసం వాళ్ళు అడుగుతున్నారు టిఫిన్ కానీ కాఫీ కానీ, హోటల్కి పోతే కాఫీ కూడా ఇవ్వలేని పరిస్థితి, టిఫిన్ చేయడానికి కూడా అవకాశమే లేదు. దళితులు అని చెప్పి మీరు గ్రామం బయటే ఉండాలా, రాకూడదని చెప్పి టీ కూడా ఇవ్వలేని పరిస్థితి. ఇలాంటి సంఘటనలు మీ ఉప ముఖ్యమంత్రి నియోజకవర్గంలోనే సాక్షాత్తు జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ మీ కళ్ళు కనపడలేదా? మరి దళితులంటే ఎవరికి చిన్న చూపు? చంద్రబాబు నాయుడు కదా. తర్వాత ఒక నెల నుండి దళిత పారిశ్రామికవేత్తలు వాళ్ళు ఎన్నో కష్టాలు పడి బ్యాంకు నుండి లోన్ తీసుకొచ్చుకొని ఏదో ఒక ఇండస్ట్రీ పెట్టుకొని, ఒక బస్సులో, వాహనాలో, కారో, ఇండస్ట్రీనో ఏదో రకంగా తీసుకొచ్చుకొని వాళ్ళ జీవనం గడుపుతూ ఉంటే వాళ్ళకు రావాల్సిన ఇన్సెంటివ్ ఇవ్వకపోగా
వాళ్ళను నడి రోడ్డు పైన నిలబెట్టారు. ఈరోజు వాళ్ళు ఈఎంఐలు నెల నెల ఈఎంఐలు కట్టకపోతే ఇండస్ట్రీ క్లోజ్ చేస్తారు, వెహికల్ తీసుకెళ్తారు. కానీ చాలా భారం అయిపోయింది వాళ్ళకు. కానీ వాళ్ళకి రావాల్సిన ఇన్సెంటివ్ మాత్రం ఇప్పటి వరకు ఇవ్వడం లేదు. మీరేమో ఎన్టీఆర్ విగ్రహం కట్టడానికి 1750 కోట్లు వెచ్చించి బడ్జెట్ పెడతారు. మరి దళితులకు ఇవ్వాల్సిన 1500 కోట్లు ఇన్సెంటివ్ ఎందుకు రిలీజ్ చేయడం లేదు? మీరు ఎందుకు చెప్పలేకపోతున్నారు మీ నాయకుడికి? ఇప్పుడే దాదాపు 1 నెల నుంచి ఇదే మంగళగిరి ఏపీఐఏసీసీ వద్ద అర్ధనగ్నంగా ఇది ధర్నా చేస్తున్నారు దళిత పారిశ్రామికవేత్తలు. వాళ్ళ గోడు మీకు కనపడడం లేదా? అక్కడే డేరాలు వేసుకొని అన్నం చేసుకొని తింటూ ధర్నా చేస్తూ ఉన్నారు. మరి మీ దళిత ఎమ్మెల్యేలు, దళిత కూటమి ప్రభుత్వంలో ఉన్న మంత్రులు, వీళ్ళందరికీ దళిత పారిశ్రామికవేత్తల ఆవేదన మీకు అర్థం కావడం లేదా? ఎందుకు రిలీజ్ చేయకపోతున్నారు వాళ్ళ ఇన్సెంటివ్స్? అదే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన ఎంబడే ఇదే చంద్రబాబు నాయుడు అయితే ఎన్ని కోట్లు పెండింగ్ పెట్టాడో, దాదాపు 9,000 కోట్లు పెండింగ్ పెడితే ఎస్సీ ఎస్టీ ఇన్సెంటివ్స్ రావుగాని 2020 మే నెలలో మొత్తం ఒకేసారి 9,000 కోట్లు ఇన్సెంటివ్ రిలీజ్ చేసేసి సంతోషపరిచిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అది ఎస్సీ ఎస్టీల పైన ఉన్న ప్రేమ జగన్మోహన్ రెడ్డికి. మీ నాయకుడికి ఎక్కడ ఉంది? ఎస్సీలు దళితులు అంటేనే ఊచ కోత కోసే చంద్రబాబు నాయుడుకు దళితులు అంటే ప్రేమ అని మన ఎంఎస్ రాజు గారు పొగుడుతూ ఉన్నారు. ఇప్పుడు ఎందుకు ఇవన్నీ? మీకు ఎందుకు భయం? దళితులు అంటే మీరు దళితులు ఎందుకు అఘాయిత్యాలు చేస్తున్నారు? ఎందుకు వాళ్ళ భూములు లాక్కుంటున్నారు? ఎందుకు వాళ్ళంటే మీకు భయము? చెప్తున్నాం. కేవలం దళితులు అందరూ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి అంట ఉన్నారు కాబట్టి మీకు భయం వాళ్ళంటే. అందుకే వాళ్ళపైన అక్రమ కేసులు పెడతారు, వాళ్ళ భూములు లాక్కుంటారు, వాళ్ళను చంపడానికి కూడా మీరు సిద్ధంగా ఉండే ఈరోజు సల్మాన్ గారిని కూడా చంపారని దళితులందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. మీకు మీ నాయకుడు ఏమి ఇంకిత జ్ఞానం నేర్పించాడో అని అడుగుతున్నాం ఈరోజు. ఇదే 5 సంవత్సరాలు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారును ఇదే శాసనసభ్యులు ఎంఎస్ రాజు గారు పులివెందుల ఎమ్మెల్యే అంటారు. ఇదే మీకు మీ నాయకుడు మీ చంద్రబాబు నాయుడు నేర్పించిన సంస్కృతి నీకు? మాటకు వస్తే మా క్రమశిక్షణ పార్టీ, మా చంద్రబాబు నాయుడు అది చేస్తాడు. ఎక్కడ మీ హోమ్ మినిస్టర్ కానీ మీకు కానీ ఒక మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని పులివెందుల ఎమ్మెల్యే అనే సంస్కృతి ఎక్కడదయ్యా స్వామి? తర్వాత దళితులు భూములు లాక్కోవడము ఎంత మాత్రం సమంజసమో ఎంఎస్ రాజు గారు చెప్పాలా. వాళ్ళకు ప్రభుత్వం అదే పనిగా డీపట్టా ఇచ్చి 1B అడంగలు ఇచ్చి వ్యవసాయం చేసుకొని 5 ఎకరాలు పొలం వాళ్ళకి ఇస్తే దాని వేరే కులం వాళ్ళు లాక్కోవడం ఏం మీకు కనపడలేదా? రోజు మన కూడేరులో జరిగిన సంఘటన జరగలేదా? రాయదుర్గం నియోజకవర్గంలో జరిగిండే దళితుల భూమి లాక్కొండే సంఘటన మీకు కనపడలేదా? మరి దళితుల పట్ల మీరెవరు మాట్లాడుతున్నారు? ఎంత మాత్రము మీ పార్టీని, మీ చంద్రబాబు నాయుడును పోడుకోవడమే సరిపోతుంది తప్ప మీరు దళితుల పట్ల ఏం జరుగుతోంది, ఏ విధంగా అభివృద్ధి చేయాలి, వాళ్ళకు రావాల్సిన ఇన్సెంటివ్స్ ఏమనే మాత్రం ఏ రోజు కూడా ఆలోచించలేదు నువ్వు. మీరు కానీ మీ పార్టీ నాయకులు కానీ మీరు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడతారు. కేవలం ఇవన్నీ కూడా జరగడం, ఈ దళితుల పైన అన్యాయంగా అక్రమంగా కేసులు పెట్టి వీళ్ళని ఇరికిస్తూ ఉండేది ఎందుకు అంటే, ఈ దళితులు అనే వాళ్ళు మొత్తం అందరూ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి వైపు ఉన్నారు కాబట్టే వీళ్ళు భయపడి దళితుల పైన కేసులు పెడుతున్నారు, ఎక్కడికక్కడ అణిసివేస్తూ ఉన్నారు. మేము అడుగుతున్నాం, ఖచ్చితంగా దళితులకు వైఎస్ఆర్సీపీ పార్టీ ఎన్ని కేసులు పెట్టినా అండగా ఉంటుంది. అలాగని జగన్మోహన్ రెడ్డి గారు దళితుల పట్ల చూసిన 5 ఏళ్ల ప్రేమ అంతా కూడా ఈరోజు దళితులు అనే వ్యక్తులు ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డి వెంటే ఉంటారు. నిన్నటి రోజు ఎంఎస్ రాజు గారు చెప్తా ఉన్నారు, పల్లెల్లో దళిత ప్రజలు నమ్మద్దండి, మోసపోవద్దండి. ఎవరు మోసం చేస్తున్నారు? ఈరోజు అధికారంలో ఉండేది మీరు, దళితులకు మోసం చేస్తుండేది మీరు.
మీరా మోసం గురించి మాట్లాడేది? మీ చంద్రబాబు నాయుడుకు అసలు మోసపూరిత రాజకీయాలు చేయడంలే దిట్ట ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు. మరి చంద్రబాబు నాయుడు గారి గురించి ఈ నీచ రాజకీయాల గురించి మాట్లాడితే నమ్మే వాళ్ళు ఉన్నారా ప్రజలు ఈరోజు? ఖచ్చితంగా ఇప్పటి వరకు ఏదైతే దళితులకు అన్యాయం జరిగిందో, ఎవరినైతే చంపారో, ఎవరినైతే కేసులు పెట్టి లోపల వేశారో, ఈ దళితులు అందరూ కూడా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఉండి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకునేంత వరకు కూడా దళిత సోదరులందరూ కూడా పోరాటం చేస్తారని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాం.